ఏంటి గ్రాని? అక్కడ అంత జరుగుతుంటే తమరికేం గుర్తొచ్చింది గ్రాని? దీపన్ నువ్వు ఎవరితో పొడిపించావో చెప్పు. ఎవరా ముసుగు మనిషి? నాకేం తెలుసు? నీ తాత లైసెన్స్ గన్లో బుల్లెట్ ని ఏం చేసావో చెప్పు. నీకేమైంది గ్రాని? అదే నేను అడుగుతున్నాను. నీకేమైందని ఈ పనులని చేస్తున్నావు? నేనేం చేశాను? నేనన్నీ కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు కనిపెట్టడం కాదు, ఊరికే నన్ను అనుమానిస్తున్నావు. నా అనుమానం నిజం కాదంటావా? కాదు. మరి కార్తీక్ ఇంటికి ఎందుకొచ్చాడు? ఎందుకొచ్చాడో చెప్పాడు కదా. లేదు, వాడు ఇంతకు ముందు కార్తీక్లా రాలేదు. ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు. చాలా పద్ధతిగా, ఏదో కొత్త విషయం తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. అది నాకెలా తెలుస్తుంది? మరి వాడు మాట్లాడుతుంటే నువ్వెందుకే భయపడిపోతున్నావు? నువ్వు చూసావా? చూశాను. వాడు దీప గురించి చెప్తుంటే నువ్వు కంగారు పడిపోతున్నావు. ఇప్పుడేం జరగబోతుందా అని భయపడిపోతున్నావు. నువ్వు కార్తీక్ చెప్పే మాటలకి భయపడుతున్నావంటే వాడు ఎందుకొచ్చాడో, ఏం చెప్పాలని వచ్చాడో నీకర్థమైంది. కాని వాడు అసలు విషయం చెప్పలేదు, అది నాకర్థమైంది. వాడు మాట్లాడుతున్నంతసేపు నిన్ను, నన్ను చాలా స్పష్టంగా చూస్తున్నాడు. ముఖ్యంగా నిన్ను. నువ్వేదో చేశావు, అది వాడికి తెలిసింది. వాడు అందరి ముందు చెప్పకుండా నీకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి చెప్పినట్టు వెళ్ళాడు. గ్రాని! అరవగా నిజం చెప్పు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. చెప్పడం కాదు, చూపిస్తాను. ఏం చూపిస్తావు? ప్రశ్నలతో చంపుతున్నావు, వాటికి సమాధానం చెప్తాను, ఉండు. బావాలా మాట్లాడడానికి కారణం ఇది. ఏంటి ఇది? దీంట్లో ఏమీ లేదు కదా. కింద బావ సంతకం ఉంది, కనపడ్డం లేదా? అవునే, ఉంది. దీని మీద సంతకం ఎందుకు పెట్టాడు? పెట్టలేదు, పెట్టించాను. ఎందుకు? గ్రాని, కాస్త బ్రెయిన్ పెట్టి ఆలోచించు. ఇది ఒట్టి అగ్రిమెంట్ కాదు, బావకి నాకు జరిగిన అగ్రిమెంట్. అగ్రిమెంటా? ఇంట్లో ఎవరికీ తెలీదు, నువ్వంత గట్టిగా అరవకు. అగ్రిమెంట్ ఎందుకే? బావని నా కాళ్ల దగ్గరికి తెచ్చుకోవడానికి. ఈ కాగితానికి అంత పవర్ ఉందా? పవర్ ఈ అగ్రిమెంట్లో లేదు, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన మనిషిలో ఉంది. సంతకం పెట్టే ముందు నేను పెట్టిన కండిషన్లో ఉంది. కండిషన్ ఏంటి? ఏం జరిగిందో చెప్తాను, విను. లాస్ట్ 5 minutes ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీ భార్య బ్రతకదండి. దీప బ్రతకాలి అంటే నువ్వు పని చేయాలి, దీని మీద సంతకం పెట్టాలి. నేనేం చెప్పినా చేస్తాను, నేనేం చెప్పినా వింటాను అని మనసా వాచా కర్మణ ప్రమాణం చేయడమే ఈ సంతకం యొక్క సారాంశం. వేరే దారి లేక భార్యని కాపాడుకోవడానికి బావ నేను చెప్పిన దాన్ని ఒప్పుకుని అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు. అమ్మ నా మనవరాలా, కార్తీక్ గాడిని ఎంత దెబ్బ కొట్టావే! నీకన్నీ నా పోలికలే. అంటే వాడు దీని గురించి చెప్పడానికి వచ్చాడన్నమాట. మరెందుకు చెప్పలేదు? అది నాకెలా తెలుస్తుంది? అది నిజమేనే. మరి ఆ అగ్రిమెంట్ లో ఏం రాయబోతున్నావు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? అర్థమైందా? అర్థమైందే, కానీ అది నేనే ఎందుకు చేయాలి? నా కోసం. మరి నువ్వు నేనేది అడిగినా చెప్పడం లేదు కదా. నీకోసం ఏదైనా చేస్తానే, కానీ నువ్వు నా దగ్గర మాత్రం అన్నీ చెప్పాలి. చెప్పాను కదా. బుల్లెట్ గురించి చెప్పలేదు కదా. అది నాకు తెలీదు. మరి ముసుగు మనిషి
అది పోలీసులు చూసుకుంటారు. నువ్వేదైనా చేస్తే నాకు చెప్పవే. నేనడిగేది నిన్నిరికించడానికి కాదు, ఇరుక్కోకుండా కాపాడ్డానికి. నీకు నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే ముందు నేను చెప్పింది చెయ్యి. అవును, మీ నాన్నంటే ఆ దీపని పలకరిస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇంతే కదా, మనల్ని తప్ప అందరినీ సపోర్ట్ చేస్తారు. మీ అమ్మని మార్చాం కదే. డాడీని మార్చడం కష్టం. సారీ మనవరాలా. దశరథ్ మాటల్ని చూస్తుంటే ఆ దీపం మీద కోపం లేనట్టే ఉంది. అంటే దీప తనని కాల్చలేదని నమ్ముతున్నాడు. ఇంతకు ముందన్నట్టు దీప కాల్చకపోతే మరి ఇంకెవరు కాల్చుంటారే? ఇది నా సందేహం కాదు, మీ నాన్నది. ఇలా మీ నాన్న అటు ఇటు కాకుండా ఉన్నాడంటే మళ్ళీ మీ అమ్మ దీప వైపు వెళ్ళిపోవడానికి ఎంతో కాలం పట్టదు. ముందు మీ నాన్న మనసులో ఏముందో తెలుసుకో. వీలైతే మార్చే, లేదంటే మనకే నష్టమే. మా డాడీకి నా మీదే అనుమానం ఉందని నీకు తెలియదు కదా. సరే, నేను నా పనిలో ఉంటాను, నువ్వు నీ పనిలో ఉండు, సరేనా? నానమ్మ అది ఇటువు, అమ్మకి నేను దిష్టి తీస్తాను. నువ్వుండవే. పిల్లలు పెద్దవాళ్ళకి దిష్టి లోపలికి వెళ్ళండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు, మళ్ళీ ఇంటికి వస్తాను అనుకోలేదు. నువ్వు గండాలన్నీ దాటుకుని ఇంటికొచ్చావు, ఇంకా ఎందుకే బాధపడతావు? మళ్ళీ ప్రాణాలతో ఇంటికి వస్తాను అనుకోలేదు అత్తయ్య. నీ పంచ ప్రాణాలు ఇక్కడే ఉంటే రాకుండా ఎక్కడికి పోతావే? ఆరో ప్రాణం కూడా ఇక్కడే ఉంది. ఏ దేవుడు మాత్రం అంత తేలిగ్గా ఈ బంధాన్ని తెంపేసి తీసుకుపోగలడు? నీకు నొప్పిగా ఉందా? టాబ్లెట్స్ వేసుకోవాలా? రౌడీ, అమ్మకి బానే ఉంది, కాసేపు రెస్ట్ ఇవ్వాలి. దీపా, నువ్వు ఇలా వెనక్కి అనుకో, అమ్మని మాట్లాడించుకో. అలాగే నాన్న. ఒక పని చేయి, ఏంటి? అమ్మని లోపల పడుకోబెడతాను, బెడ్ మీద పిల్లోస్ అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూడు. అలాగే. బాబు, ఆ పని దానికెందుకు చెప్పారు? నేను చేసేదాన్ని కదా. కారణం వేరే ఉందండి. ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారా? అడుగుతుంది నిన్నేరా. హాస్పిటల్ నుంచి నేరుగా మన ఇంటికి రాకుండా ఆ ఇంటికి ఎందుకు వెళ్లారు? ఉన్న గొడవలు సరిపోవా? నువ్వు వెళ్ళి మా నాన్నని రెచ్చగొట్టి రావాలా? నీ మేనకోడలు, సారీ, జోస్న ఫోన్ చేసిందా? మేనకోడలైనా జ్యోత్స్నైనా అదే కదా. కాదమ్మా, నీ అసలైన మేనకోడలు దీప. వరుసకి అన్నయ్య అవుతాడు కాబట్టి జోస్న కూడా నీకు మేనకోడలు. కానీ రక్తబంధం అంటే దీపది, జోస్నది కాదు. ఇన్ని రోజులు జ్యోత్స్నే కావాలని గొడవలు పెట్టుకుంటుంది అనుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? అణం బాలేని మనిషిని నేరుగా ఇంటికి తీసుకురాకుండా ఆ ఇంటికి తీసుకెళ్లడంలో నీ ఉద్దేశం ఏంట్రా? నా భార్యని కాపాడండి అని వాళ్ళని ప్రాధేయపడ్డాను, ఎవరూ కనికరించలేదు. నేను బతికించుకున్నానని చెప్పడానికి అక్కడికి తీసుకెళ్లాను. దీప జీవితంలో జరిగే ఏ మంచి ఆ ఇంటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదురా. అది దీప పుట్టిల్లు. ఏనాటికైనా దీప నా ఇంటి మనుషులకి దగ్గర చేయాల్సిందే. నువ్వు చేసిందేవి నాకు నచ్చలేదురా. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, జరిగేది వేరేలా ఉంటుంది. అనసూయ గారు, మీరు కాస్త సాయం పట్టండి, దీపం లోపలికి తీసుకెళ్దాం. అలాగే బాబు. పర్లేదు, నేను నిలబడగలుగుతున్నాను. పట్టుకున్నాం కాబట్టి ఈ మాట అంటున్నావు. వదిలేసామంటే నెలల పిల్లలా నేల మీద పడతావు. అనసూయ గారు, దీపం లోపలికి తీసుకెళ్ళండి. అలాగే బాబు. ఏంటమ్మా అన్నావు? మనం ఒకటి అనుకుంటాం, జరిగేది వేరేలా ఉంటుందని. కానీ కొన్ని మనం అనుకున్నవే జరుగుతాయమ్మా. నీ సంకల్పం గట్టిది, నువ్వు కోరుకున్నదే జరిగింది. చెల్లెమ్మా, ఇదిగో నీ మేనకోడలు. ఇది నా మేనకోడలు కాదన్నయ్యా, నా కాబోయే కోడలు. నా కూతురు
నీ కోడలు సరేనా? నేను కోరుకుందేం జరిగిందిరా? దీప నా పక్కనే ఉండాలని గట్టిగా అనుకున్నావు కదమ్మా, అదే జరిగింది. మావయ్యతో కూడా అదే చెప్పాను. దీపన్ నా నుండి చావు కూడా వేరు చేయలేదని. డాడీ, జ్యూస్ తీసుకోండి. నన్ను జోస్ను చంపాలనుకుంటుంది అన్నయ్య. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే దీపన్ ఎవరో కత్తితో పొడిచారంట. ఎవరు స్వార్థపరులో ఎవరు నిజాయితీ పరులో తొందరలోనే అన్నీ తేలుతాయి. డాడీ ఏంటి అలా చూస్తున్నాడు? జ్యూస్లో ఏమైనా కలిపాను అనుకుంటున్నాడా ఏంటి? జ్యోత్స్న మీద నాకెందుకు అనుమానం వస్తోంది? దాసుని చంపాలనుకోవడం వల్లే ఈ అనుమానాలకి కారణమా, లేక ఆ ముసుగు మనిషి జ్యోత్స్నాయేనా? ఏంటండి జ్యూస్ తాగమంటే దాని మొహం చూస్తున్నారేంటి? నా కూతురికి నేనంటే ఎంత ప్రేమో అని. మీలాంటి పేరెంట్స్ దొరకడం నా అదృష్టం. దొరకడమేంటి? నిన్నేదో మేము పెంచుకున్నట్టు. అంటే నా ఇంటెన్షన్స్ వేరు మమ్మీ. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. మంచి అమ్మా నాన్నలు ఉండడమే అదృష్టం కాదు, మంచి పిల్లలు ఉండడం కూడా అదృష్టమే. అలాగైతే మనం దురదృష్టవంతులం సుమిత్ర. మన కూతురు బుద్ధి మంచిది కాదు. దాసుకి గతం గుర్తొస్తే కానీ తన అసలు స్వరూపం ఏంటో తెలియదు. తనెందుకు మర్డర్ చేయాలనుకుందో కూడా తెలియదు. డాడీ, నేను మిమ్మల్ని ఓ మాట అడగొచ్చా? పర్మిషన్ ఏం అవసరం లేదమ్మా, అడుగు. ముందు మీరు జ్యూస్ తాగండి, తర్వాత తాగుతాను. ఇప్పుడు అడుగు. దీప మిమ్మల్ని షూట్ చేసింది అంటే అర్థం చంపడానికి ట్రై చేసింది. మీకు తగలకపోయుంటే ఆ బుల్లెట్ నాకు తగిలేదేమో. నేనైతే స్పాట్లో చచ్చిపోయేదాన్నేమో. జ్యోత్స్న, ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకోవడం అవసరమా? మాట్లాడుకోవడానికే ఆ మాటలు అంత ఇబ్బందిగా ఉంటే ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినా ఆ దీపనేమనాలి మమ్మీ? అసలు దీపని మీరెందుకు పలకరించారు డాడీ? తన యోగక్షేమాలు మీకెందుకు? అంటే మీరు దీపని ఇంకా నమ్ముతున్నారా? నువ్వు అసలు గన్నెందుకు తీసి అడిగేది నిన్నే. అంటే దీప ఏమైనా చేస్తుందన్న భయంతో. దీప కూడా నీ దగ్గర నుంచి అదే భయంతో గన్ తీసుండొచ్చు కదా. దీప మనస్తత్వం నాకు చాలా బాగా తెలుసు. తనకి ఒక మనిషిని చంపేంత అవసరం లేదు. తను ఆ పని చెయ్యలేదు కూడా. దీపని బెదిరించడానికి నువ్వు గన్ తీసుకోవడంలో తప్పు లేనప్పుడు నిన్ను బెదిరించడానికి కూడా దీప గన్ తీసుకోవడంలో తప్పు లేదు కదా. గన్ను తీసుకోవడం మాత్రమే కాదు డాడీ, షూట్ చేసింది. అది చూసిన మాకంటే గాయపడిన మీకే బాగా తెలుసు. ఆ బుల్లెట్ లైసెన్స్డ్ గన్లోంచి రాలేదని కోర్టులో ప్రూవ్ అయింది కదా. నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు డాడీ. మీరు ఏదో ఒక విషయాన్ని బలంగా నమ్మాలమ్మా. నిన్ను దీప షూట్ చేసింది, ఇది క్లియర్. దీపన్ను కార్తీక్ గాడు కాపాడాడు, అది క్లియరే. దీపని ఎవరో కత్తితో పొడిచాడు, అది కూడా క్లియరే. సరే నాన్న, నువ్వన్నట్టే ఆలోచిద్దాం. జ్యోత్స్న, జ్యూస్ తాగు. అది మీకోసం తెచ్చిందండి. పర్వాలేదు, నాకిప్పుడు తాగాలని లేదు. నేను ఈ జ్యూస్లో ఏదైనా కలిపాననుకుంటున్నాడా ఏంటి? నీ మీద రోజు రోజుకి నమ్మకం పోతోంది జ్యోత్స్న.
నమ్మకం కలిగించడానికైనా తాగాల్సిందే. థ్యాంక్స్ డాడీ. నువ్వేదో చెప్తున్నావు. అదే నాన్న, నా మీద హత్యాయత్నం దీప చేయలేదు. దీప బయటకొచ్చిన 2 రోజులకే దీప మీద హత్యాయత్నం జరిగింది నాన్న. దీన్ని బట్టి నాకొక విషయం అర్థమవుతోంది. ఏంటది? నాకు దీపకు ఎవరో కామన్ శత్రువు ఉన్నారు. నువ్వేముంటావు జ్యోత్స్న? మీ ఇద్దరికి కామన్ శత్రువు ఎందుకుంటారు డాడీ? ఎందుకు ఉండకూడదు? ఎందుకుండాలి? మరి దీప మీద అటాక్ చేసిందెవరు? తొందరలోనే తెలుస్తుంది. తెలియాలి నాన్న. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడినట్టుగా అనిపిస్తోంది. ఎవరో ఒకరు దొరకాలి. అప్పుడు ముసుగు వెనుకున్న రూపం ఎవరిదో తెలుస్తుంది. డాడీకి నా మీద అనుమానం ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమని గ్రానీని పంపించాను. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. చూడ్డానికి ఎవరో చెత్తేరుకునే మనిషిలా ఉంది. ఓసిన మనవరాలా, చివరికి నీకోసం నేను ఈ గెటప్ వేయాల్సొచ్చింది కదే. ఏం చేస్తాం? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు కనిపెట్టమని పంపించావు. నాకెంతకంటే బెటర్ ఐడియా రాలేదు. ఏది ఏమైనా అనుకున్న పని పూర్తి చేయవలసిందే. ఆ సౌండ్ ఏంటి? నిజంగానే చెత్తేరుకునే మనిషి లోపలికొచ్చిందా ఏంటి? ఏమమ్మా ఆగాగు.